మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 3 విడతల్లో అందిస్తుంది. డిసెంబర్ 2018 ఒకటిన ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు 19 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ 20వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ముందు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయాలి. దీంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకుని 11 అంకెల నెంబర్ పొందాలి. ఆపై ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లో నగదు పడనుంది. పీఎం కిసాన్ నిధులను ప్రతి ఏటా 3 విడతల్లో విడుదల చేస్తారు. అంటే 4 నెలల వ్యవధిలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తారు. 18వ విడత గతేడాది అక్టోబర్ నెలలో, 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైంది. 20వ విడత జూన్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. రైతులకు ₹2 పడాలంటే రైతులు ఈ కేవైసీ చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు. గతంలో ఆధార్ ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి అయ్యేది. ప్రస్తుతం బయోమెట్రిక్ ఈ కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఇందుకు మీ సమీపంలోని సిఎస్సి కేంద్రం లేదా మీ సేవను సందర్శించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్సైట్లో ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ వెబ్సైట్ https://pmksan.gov.in/లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రైతులు ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్తో లింక్ చేయాలి. రైతులు బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లో ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరి. ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు 11 అంకెల గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తరహాలో రైతులకు ఓ ప్రత్యేక డిజిటల్ ఐడి కార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్డును రైతు ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, పంటలు, అప్పులు, పీఎం కిసాన్ లబ్ధి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ కార్డుతో లాభాలు: ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతో బ్యాంకు రుణాలు సులభంగా పొందవచ్చు. గతంలో రైతులు రుణాల కోసం పట్టాదారు పాసు పుస్తకం, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే బ్యాంకులు రుణాలు అందిస్తాయి. పీఎం కిసాన్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇతర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చు. రైతు పేరు, భూమి, పంటల వివరాలు, ఇతర సమాచారం ఒకే చోట పొందవచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీలు, ఫోన్ నంబర్ను ఏపీలో అయితే గ్రామ, వార్డు సచివాలయంలో, తెలంగాణలో మండల వ్యవసాయ విస్తరణాధికారికి అందిస్తే వారు ఆన్లైన్లో నమోదు చేసి 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు జారీ చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో రైతులు ఏటా 3 విడతలుగా అందుకుంటారు. ప్రతి విడతలో రైతుల ఖాతాలోకి రూ. 2,000 వస్తాయి. అంటే రైతులకు ఏడాదికి ₹6,000 అందుతుంది. ఇటీవల ప్రభుత్వం 19వ విడత పథకం విడుదల చేసింది. ఇప్పుడు 20వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ విడత జూన్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. ఈ కేవైసీ అవసరం.
ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం ఈ కేవైసీ తప్పనిసరి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు పథకం ప్రయోజనాలను పొందలేరు. రైతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ కేవైసీని పొందవచ్చు. ఇది కాకుండా వారు ఆన్లైన్లో భూమికి సంబంధించి డాక్యుమెంట్ను సమర్పించాలి. ఈ కేవైసీ ఎలా చేయాలి? ముందుగా పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in కి వెళ్ళండి. దీని తర్వాత ఈ కేవైసీ ఎంపిక కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి. ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి. ఆధార్ నంబర్ను నమోదు చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయండి. సమర్పించిన తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. మొబైల్ నంబర్ సహాయంతో పీఎం కిసాన్ యోజనకు లాగిన్ అయిన తర్వాత మీరు భూమి ధృవీకరణ ఎంపికకు వెళ్లి భూమి పత్రాలను సమర్పించవచ్చు. ప్రభుత్వం పథకం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు ల్యాండ్ వెరిఫికేషన్, ఈ కేవైసీ చేయకపోతే మీరు పథకం ప్రయోజనాలను కోల్పోతారు. లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయండి. మీరు ఈ కేవైసీ చేసినట్లయితే మీరు పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. జాబితాలోని పేరును తనిఖీ చేసిన తర్వాత తదుపరి విడతలో మీకు ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయడానికి మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు లబ్ధిదారుల జాబితా ఎంపికకు వెళ్లి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం మొదలైన వివరాలను పూరించండి. దీని తర్వాత పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరును చెక్ చేసుకోవచ్చు. పహల్గాం ఉగ్ర దాడి ఘటన తరువాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో కొత్త ఉదంతాలు వెలుగులోకొస్తున్నాయి. ముఖ్యంగా భారత్లో ఉంటున్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలు కొంతమంది పాకిస్తాన్ పౌరులను అయోమయంలో పడేస్తున్నాయి. కేవలం బతుకుదెరువు కోసమే బార్డర్ దాటి వచ్చిన వాళ్లు మళ్లీ తట్టాబుట్టా సర్దుకుని దేశం దాటిపోతున్నప్పటికీ ఇక్కడే దశాబ్దాల తరబడిగా స్థిరపడి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని బంధాలు పెనవేసుకున్న వారి పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. తాజాగా ఒడిషాలో నివాసం ఉంటున్న ఒక పాకిస్తాన్ పౌరురాలి కథ కూడా అలానే ఉంది. శారదా బాయి 1970లో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని సుక్కూర్ సిటీలో జన్మించారు. ఆ తరువాత ఇండియాకు వచ్చారు. గత 3 దశాబ్దాలకు పైగా ఒడిషాలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త కూడా భారతీయుడే. పెళ్లి తరువాత ఆమె పేరు శారదా కుక్రెజగా పేరు మారింది. ఇప్పుడు ఆమెకు ఒడిషా పోలీసులు దేశం విడిచి పోవాల్సిందిగా ఎగ్జిట్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు చూసి శారద షాక్ అయ్యారు. 30 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే కుటుంబం ఏర్పడింది. పాకిస్తాన్లో నాకంటూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఎవరు ఉన్నారని వెళ్ళాలి అని శారద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు లాంగ్ టర్మ్ వీసా కానీ లేదా ఇతర మినహాయింపులు కానీ ఏవీ లేనందున దేశం విడిచి వెళ్లకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు అని శారద వాపోయారు. పాకిస్తానీ పౌరురాలు శారదకు ఇండియాలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు. శారద వద్ద ఉన్న పాకిస్తాన్ పాస్పోర్ట్ ప్రకారం ఆమెను పాకిస్తాన్ పౌరురాలు కిందనే గుర్తించాల్సి ఉంటుంది. పాకిస్తాన్లో హిందూ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కానీ తన వద్ద ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు ఉన్నాయని, భారత పౌరసత్వం కోసం కూడా ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నాను కానీ అది ఇంకా రాలేదని శారద చెబుతున్నారు. పాకిస్తాన్ పాస్పోర్ట్పై ఇండియాకు వచ్చిన శారద అన్ని విధాలుగా ఇక్కడే స్థిరపడిపోయారు. దేశం నలుమూలలా ఇలా ఇంకెంతమంది శారదలు ఉన్నారో గుర్తించడం కూడా కష్టమే. గ్యాస్ సిలిండర్ బుకింగ్, పంపిణీ మరియు సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వ రేషన్ కార్డ్ మరియు గ్యాస్ సిలిండర్ పథకం -2025 కింద తీసుకురాబడ్డాయి.
కొత్త నియమాలు ఏప్రిల్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చాయి మరియు డిసెంబర్ 31, 2028 వరకు అమలులో ఉంటాయి. దీని ప్రధాన ఉద్దేశ్యం పారదర్శకతను పెంచడం మరియు మోసాలను నిరోధించడం. కొత్త నిబంధనలో తప్పనిసరి కేవైసీ, ఓటీపీ ధృవీకరణ మరియు సబ్సిడీ నియమాలలో మార్పులు వంటి కీలక అంశాలు ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసుకునే ముందు కేవైసీ అప్డేట్ తప్పనిసరి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ముందు మీ కేవైసీని అప్డేట్ చేయడం ఇప్పుడు తప్పనిసరి. దీనికోసం మీరు మీ ఆధార్ కార్డును గ్యాస్ కంపెనీతో లింక్ చేయాలి. మీరు మీ మొబైల్ నంబర్ను కూడా అందించాలి. ఆధార్ కార్డును మొబైల్ నంబర్కు లింక్ చేయాలి. అప్పుడే ఓటీపీ ధృవీకరణ సాధ్యమవుతుంది. మీ కేవైసీ నవీకరించబడకపోతే మీరు గ్యాస్ బుకింగ్ మరియు డెలివరీలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఓటీపీ లేదు, సిలిండర్ లేదు. డెలివరీ సమయంలో ఓటీపీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు కస్టమర్లకు ఓటీపీ వస్తుంది. ఈని సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తికి అందించాలి. ఓటీపీ లేదు, సిలిండర్ లేదు అనే నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. సిలిండర్ సబ్సిడీ పొందడానికి మారిన నియమాలు. సబ్సిడీ పొందడానికి మీరు మీ బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు మరియు గ్యాస్ కనెక్షన్ను లింక్ చేయాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సబ్సిడీ మొత్తం మారుతుంది. మీరు 1 సంవత్సరంలో 6 నుంచి 8 వరకు కంటే ఎక్కువ సిలిండర్లను ఉపయోగిస్తే మీకు సబ్సిడీ రాదు. కేవైసీ పునరుద్ధరణకు అవసరమైన పత్రాలు. కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని పత్రాలు అవసరం. మీ ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, గ్యాస్ కనెక్షన్ పుస్తకం. ఈ కేవైసీని పూర్తి చేయడానికి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఈ మార్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యం మోసాన్ని నిరోధించడం, వీధుల్లో సిలిండర్లు అమ్మకాలను నిరోధించడం మరియు సబ్సిడీ సరైన వ్యక్తికి చేరేలా చూడటం దీని లక్ష్యం. ఓటీపీ ప్రొవిజనింగ్ మరియు ఈ కేవైసీతో గ్యాస్ డెలివరీ మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే ఏవైనా అక్రమాలను సులభంగా గుర్తించవచ్చు. కొత్త నియమం గ్రాంట్ డబ్బు దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. ఉదాహరణకు, కొంతమందికి 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి మరియు వారికి సబ్సిడీ డబ్బు అందుతోంది. కానీ ఇప్పుడు కేవైసీ మరియు ఆధార్లను లింక్ చేయడం ద్వారా మనం అలాంటి అక్రమాలను నిరోధించవచ్చు. ఈ ప్రభుత్వ చర్య సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవస్థను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నం. దీని గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీ సమీప గ్యాస్ కంపెనీని సంప్రదించండి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా 200 కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. నరేంద్ర అనే యువకుడి భార్య ఫోటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేశారు. ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు. అవమానం తట్టుకోలేక 40 రోజులకే నరేంద్ర సూసైడ్ చేసుకున్నాడు. ఈ దందా పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోంది. దాదాపు ఇండియా నుంచి 9,000 మంది మోసపోయారు. నిందితుల నుంచి 18 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 54 సిమ్ కార్డులు, 60 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పాక్ పౌరులను గుర్తించి తమ దేశానికి పంపిస్తున్నారు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ తదితర వివరాల ఆధారంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో పిల్లలతో సహా 1,026 మంది పాకిస్తాన్ వాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.